హాయ్ అందరికీ, నేను రేష్మాని. ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది ఏదో స్టడీస్ గురించి చెప్పడానికి కాదు, జస్ట్ మీలో సెల్ఫ్ మోటివేషన్ పెంచడానికి, నా కథను షేర్ చేసుకోవడానికి వచ్చాను. నా స్టోరీ మీకు ఇన్స్పిరేషన్ అవుతుందో లేదో తెలీదు, కానీ ఒక ఎగ్జాంపుల్ అవుతుందని నేను ఖచ్చితంగా చెప్తాను. మేబీ నేను 7 years ఉన్నప్పుడు ఏమో నేను చూసిన ఒక ఇన్సిడెంట్ కారణంగా నా థాట్స్, నా వే ఆఫ్ లైఫ్ని మొత్తాన్ని మార్చేసింది. నేను ఒకరోజు పడుకున్నప్పుడు పక్కింటి నుంచి బాగా నాయిస్ వచ్చింది. తీరా ఏంటి అని చూస్తే అయినా ఆ ఆంటీని ఎందుకు గట్టిగా కొట్టేశారు? ఆ అక్క బలగొచ్చి కాపాడిందిగా. నేను కూడా అక్కలాగా బాగా చదువుకొని అట్ట తయారవుతా. అవును, నేను చిన్నప్పుడు అక్కలాగా అవుదామనుకున్నాను కదా. ఇప్పుడు ఎలాగో 10th అయిపోయింది. ఇప్పుడు నేను అక్కలాగా అవ్వాలంటే ఏం చేయాలి? సరే, ఇప్పుడు నేను డాడీని కలుద్దాం. డాడీ డాడీ చెప్పమ్మా. డాడీ నేను మీతో కొంచెం సేపు మాట్లాడాలి. డాడీ చెప్పమ్మా. డాడీ నేను అప్పుడెప్పుడో చిన్నప్పుడు అక్కలాగా అవుదామనుకున్నాను కదా డాడీ. అయితే ఇప్పుడు నువ్వు పోలీస్ ఆఫీసర్ అవుతావా? అవును డాడీ, పోలీస్ ఆఫీసర్ని అవుతాను డాడీ. సరే అమ్మ, నీ ఇష్టం. అయితే నేను మంచి కాలేజ్ చూసి చెప్తాను నీకు. థ్యాంక్ యూ డాడీ. తల్లి, నేను చెప్పాను కదా మంచి కాలేజ్ ఇదే కాలేజ్. అవునా డాడీ, కాలేజ్ చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ మ్యామ్. మా పాప రేష్మ. 10th రీసెంట్గా కంప్లీట్ అయిందా? ఇంటిగ్రేటెడ్ కోర్స్ కావాలనుకున్నా. ఎస్ మ్యామ్, నేను డాడీ ద్వారా విన్నాను. డాడీ ద్వారా తెలుసుకుని ఎలా తెలుసు? అంటే యూట్యూబ్లో చూసావా, లేదా ఎవరైనా చెప్తే విన్నావా? స్కాలర్షిప్ ఎగ్జామ్ ఏమైనా రాసావా? లేదు మ్యామ్, రీసెంట్గా రేటింగ్ న్యూస్లో మీరు చెప్పారు, ప్రమోషన్కి చేశారు కదా మ్యామ్, నేను అందులో చూసి వచ్చాను. నా కళ నెరవేరాలి అంటే నేను బాగా కష్టపడాలి. పడతాను, బాగా చదువుకొని IPS ఆఫీసర్ని అవుతాను. ఫైనల్లీ ఇది నా స్టోరీ. నేను ఆ అక్కలాగా అవుతాను అనుకున్నప్పుడు నాకు ఏదో అనిపించింది, కానీ ఇప్పుడు ఇంత పొజిషన్లో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. నేను ఆఫీసర్ అవుదాం అనుకున్నప్పుడు నేను చాలా కష్టాలు చూశాను, హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. ఫస్ట్లీ నా బ్రెయిన్తో పాటు నా బాడీని కూడా సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్నాను. నాకు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే ఏం క్లియర్ అవ్వలేదు. అప్పుడు అర్థమైంది, ఎక్సలెన్స్ విల్ బీ ఇన్ యాక్షన్స్ అని. థ్యాంక్ యూ.